హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బెరెడ్డి. ఈ రోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరైనటువంటి ఇమ్మాన్యుయల్ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుసుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ, మీరు చేసే ఒక లైక్ కానీ, నాకు కానీ, నా ఛానల్కి కానీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నా. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత కొత్తగా హైప్ సింబల్ అయితే వచ్చింది. కొంతమందికి హైప్ సింబల్ అనేది కింద కనపడుతుంది, మనకు లైక్ సబ్స్క్రైబ్ బటన్స్ దగ్గర ఉంటుంది అనమాట. మీరు హైక్ ఇవ్వగలిగినట్లయితే యూట్యూబ్ నా వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. నేను కానీ నా ఛానల్ మీద బిల్డ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, తప్పకుండా హైక్ కూడా ఇవ్వండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇమ్మాన్యుయల్ గురించి తెలుసుకోవాలంటే ఇది సామాన్యమైన చరిత్ర కాదు. అసలుకు ఎంత డౌన్ స్టేజ్ నుంచి మనోడు వచ్చాడంటే అంత డౌన్ స్టేజ్ నుండి వచ్చాడు. ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడంటే తన చరిత్రను తనే తిరగ రాసుకున్నాడు అనిపించింది అనమాట. ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. దాంతోపాటు ఇమ్మాన్యుయల్ గెలవకపోవడానికి కారణాలు ఏంటివి, తర్వాత ఇమ్మాన్యుయల్ చేసిన మిస్టేక్స్ ఏంటివి, ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా క్యాష్ ఉంటుంది, సూట్ కేసు తీసుకోవడానికి అర్హుడా అనర్హుడా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ ఎక్కడ ఎప్పుడు ఎలా జన్మించాడు. సో ఇమ్మాన్యుయల్ వాళ్ళది గుంటూరు దగ్గర ఉన్నటువంటి పెదకూరపాడు దగ్గర కొంచెం ఒక మారుమూల గ్రామం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మాన్యుయల్ వాళ్ళది ఆల్మోస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ అవ్వచ్చు, బట్ ఆల్మోస్ట్ చాలా డౌన్ నుండి వచ్చిన వాళ్ళు. ఒకనొక సందర్భంలో ఇమ్మాన్యుయల్ మనకు బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు అనమాట. ఏమనంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఊరు గుడిసె నుండి ఈ స్టేజ్కి వచ్చాడంటే మొత్తం తిన కష్టం మీదే మొత్తం నడిచింది అనేసి. దాంతోపాటు వాళ్ళ బ్రదర్ డానియల్ కష్టం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఇద్దరు కలిసి ఇండస్ట్రీకి వచ్చారు. తను డానియల్ డైరెక్టర్ అవ్వాలనేది డానియల్ కోరిక, బట్ కమిడియన్ గా మనోడు డానియల్ కంటే ముందే స్థిరపడ్డాడు అనమాట. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు సిస్టమ్ మానిటర్కి బ్యాక్ సైడ్ ఉంటాడు. సెటిల్ అవ్వడం అనేది చాలా టైం పడుతుంది. కానీ ఒక కమిడియన్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా కానీ నువ్వు జస్ట్ కొంచెం ప్రొజెక్ట్ అయిపోతే చాలు, క్లారిటీగా నువ్వు జనాలకి ఫాస్ట్ గా పెనిట్రేట్ అయిపోతావు. కానీ డైరెక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సో డానియల్ అయితే, వాళ్ళ బ్రదర్ డానియల్ అయితే అదే ఆ ప్రయత్నాలలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు మన ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడుకుందాం. ఇమ్మాన్యుయల్ ఒక ప్రసిద్ధ కమిడియన్ అండి. జబర్దస్త్ లో కానీ, పటాస్ లో కానీ కొన్ని షోస్ లో కనపడ్డాడు. తర్వాత రీసెంట్ గా స్టార్ మాకు షిఫ్ట్ అయిన తర్వాత జాతిరత్నాలు అంటే ఫుడ్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది కదా. ఈ బిగ్ బాస్ కంటే ముందు జాతిరత్నాలు అనే షో చేశారనమాట. ఇలాగ తన కెరీర్ అయితే స్టార్ట్ చేశాడు. జబర్దస్త్ చూసుకున్నా కానీ, పటాస్ చూసుకున్నా కానీ, ఈ తరంలో, ఈ జనరేషన్ లో, అంటే పాత తరం గురించి మనం మాట్లాడుకోవట్లేదు కానీ ఈ జనరేషన్ లో క్లీన్ కామెడీ, స్పాంటానియస్ పంచ్ డైలాగ్స్, తన స్క్రిప్ట్ రైటింగ్ అవ్వచ్చు, స్క్రిప్ట్ సెలెక్షన్ అవ్వచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకుంటే ఏ పర్టికులర్ స్క్రిప్ట్ తీసుకున్నా కానీ వల్గారిటీ ఉండదు, చాలా క్లీన్ కామెడీగా ఉంటుంది. దాంతోపాటు వర్షతో కలిసి మనోడు 2-3 షోలు అయితే చేశాడు. అవి కూడా హిట్ అవ్వడము, సూపర్ బంపర్ హిట్ అవ్వడం, తర్వాత ఫేమ్ రావడము. కొన్ని సినిమాలలో అంటే గమ్ గమ్ గణేశ ఇలాంటి సినిమాలలో తనకు ఆపర్చునిటీ రావడము, ఇంకా ఇలాంటి ఆపర్చునిటీ రావాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. సో ఇది తన యొక్క ఫిల్మ్ కెరియర్ అవ్వచ్చు, తన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు. తర్వాత తీసుకున్నట్లయితే తను బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు టాప్ 5కి వచ్చేంత వరకు తన జర్నీ గురించి మాట్లాడుకుందాం. తను బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ అవ్వడం, ఒక సెలబ్రిటీగా ఎంట్రీ అయ్యాడు. సెలబ్రిటీగా ఎంట్రీ అవ్వడమే కాదు, తను దానికి తగ్గట్టుగా చాలా అంటే చాలా అనుకూలంగా వచ్చాడనమాట. పాయింట్ ఏంటంటే ఒక కామెడియన్ అవ్వచ్చు, ఒక ఎంటర్టైనర్ అవ్వచ్చు, బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకన్నానంటే తను బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని నవ్వించాలంటే ఎవరితో రైవలరీ పెట్టుకోకూడదు, అందరితోటి. అంటే ఒకవేళ వాళ్ళతో ఇష్యూస్ ఉన్నా కానీ వాటిని దిగమింగుకుంటా, ఎలా అంటారు, వాళ్ళకి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ముఖం మీద అంటే ఒక విన్నర్ క్వాలిటీస్ అనేది కమిడియన్కి ఎందుకు ఉండవు అంటే, తను కామెడీ పండించాలంటే అందరితోటి మంచి రాపో ఉండాలి. అందరితో మంచి రాపో ఉండాలంటే కొంచెం వాళ్ళు చేసే తప్పులు కూడా ఎక్స్క్యూజ్ చేయాలా. అలాంటప్పుడే వాళ్ళతోటి రాపో పెరుగుతుంది, వాళ్ళతోటి కంబైండ్ అయ్యి వాళ్ళతో స్కిట్స్ కానీ, వాళ్ళతోటి కామెడీ పండించడం కానీ జరుగుతుంది. సో అలాంటి మిస్టేకే ఇమ్మాన్యుయల్ చేశాడు. దాంతో పాటు 10 వీక్స్ వరకు నామినేషన్ లో లేకపోవడం అనేది తనకి చాలా అంటే చాలా దెబ్బ కొట్టింది. సో బిగ్ బాస్ హౌస్ గురించి ఒకే ఒక మాటలో చెప్తాను. బిగ్ బాస్ హౌస్ లో
నువ్వు నామినేషన్లో ఉంటేనే సర్వైవ్ అవుతావు. కొంతమంది అనుకోవచ్చు నామినేషన్లో ఉంటేనే ఎలిమినేట్ అవుతారా బాబు అది ఇది అనేసి. కాదు, నువ్వు నామినేషన్లో ఉంటే తనకు అంత ఆదరణ ఉంది కాబట్టి ప్రతి వీక్ నామినేషన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వీక్ నామినేషన్లో ఉండుంటే విన్నర్ మెటీరియల్ అయ్యేవాడు. దానికి తోడు ఎందుకు నామినేషన్లో లేడు అనేది చాలా మందికి డౌట్ వస్తుంది కదా. ఎందుకు నామినేషన్లో లేడు అంటే చెప్పాను కదా, ఇప్పుడే చెప్పిన రీజన్. సో అందరితోటి సాఫ్ట్గా ఉన్నాడు తను. ఏమంటారు, గొడవలు రైవలరీ అయితే పెట్టుకోలేదు. రైవలరీ పెట్టుకోకపోవడం వల్ల తన కామెడీ అయితే పండించగలిగాడు. సో నేనేమనుకున్నానంటే అట్లీస్ట్ టాప్ 3 టాప్ 2 వస్తాడు అనుకున్నా కానీ, బట్ మనకు అందిన సమాచారం ప్రకారం టాప్ 4లో అయితే ఎలిమినేట్ అయ్యాడు. సో ఇమాన్యుయల్ జర్నీ త్రూ అవుట్ జర్నీ తీసుకున్నట్లయితే ఒక ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగే ఉంటుంది అనమాట. అలా ఉంటుంది మనోడు జర్నీ. సో తనుజతోటి ర్యాపో కానీ కామెడీ కానీ ఇనీషియల్గా, తర్వాత తను సుమన్ శెట్టిని వాయిస్ మిమిక్రీ చేయడం కానీ, లేడీస్ వాయిస్ చేస్తాడండి ఇమాన్యుయల్. సూపర్, మామూలుగా చేయడు, సూపర్గా చేస్తాడు. ఒక సాంగ్ అయితే పాడాడు, స్టేజ్ మీద పాడాడు, స్టేజ్ అంటే బిగ్ బాస్ హౌస్లో పాడాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ మనోడి మల్టీ టాలెంటెడ్ అనిపించింది అనమాట. నాకు అలా అనిపించింది. సో మనోడు టైటిల్కు అర్హుడా అంటే టైటిల్కు అర్హుడే. తను చేసిన తప్పు ఏంటంటే నామినేషన్లోకి రాకపోవడం అనేది తను చేసిన పెద్ద మిస్టేక్. తర్వాత తన ఫైటింగ్ స్పిరిట్ అవ్వచ్చు, గేమ్ ఆడే ఆల్మోస్ట్ 98%, ఒక 2% ఎక్కడో మిస్ అయ్యి ఉండొచ్చు, 98% విన్నింగ్. టాస్క్ అంటే విన్నింగ్ అంటే ఇమాన్యుయల్ విన్ అంతే. అసలు ఇంకో థాట్ లేదనమాట. 98% స్ట్రైక్ రేట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఇమాన్యుయల్ అనమాట. తన ఆటతో, తన మాటతో, తన కామెడీ టైమింగ్తో, స్క్రిప్ట్ లేకుండా తను పండించిన కామెడీ ఏదైతే ఉందో టూ గుడ్ అనమాట. చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ఎందుకంటే జబర్దస్త్ అవ్వచ్చు, పటాస్ అవ్వచ్చు, కొన్ని షోలు అవ్వచ్చు, అవన్నీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. బట్ అన్స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో తిని ఎలా ఉంటాడో, తిని ఎలా ఉండగలడని చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యూరియాసిటీ అనేది చాలా మందికి క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. దాంతో పాటు స్క్రిప్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఇమాన్యుయల్ కామెడీ పండించగలడు. హీఈస్ అ ట్రూ ఎంటర్టైనర్ అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇమాన్యుయల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటే ఎందుకంటే నేను ఎందుకు ఇంత అడుగుతున్నానంటే ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి. ఎక్కువ మందికి యూట్యూబ్ మనల్ని రికమెండ్ చేస్తుంది. తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నేను గట్టిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.